హాయ్ వ్యూవర్స్, బుల్లెట్ పాయింట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాప్ 10 మల్టిపుల్ క్వశ్చన్స్ చూద్దాం. జేయూఓ మరియు పీజీ ఎంకామ్ ఎంట్రన్స్ రాస్తున్న వారందరికీ ఈ క్వశ్చన్స్ తోడ్పడతాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే కంపెనీ ప్రథమ ఆడిటర్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్స్: 1 వాటాదారులు, 2 కేంద్ర ప్రభుత్వం, 3 కంపెనీ లా బోర్డు, 4 డైరెక్టర్ల బోర్డు. సెక్షన్ 224 ప్రకారం ఆడిటర్లను డైరెక్టర్ల బోర్డు కానీ వాటాదారుల కానీ చేత లేక కేంద్ర ప్రభుత్వం చేత ఆడిటర్లను నియమించడం జరుగుతుంది. కానీ కంపెనీ మొదట కంపెనీ నమోదు తేదీ నుండి 1 నెల 30 రోజుల లోపల డైరెక్టర్ల బోర్డు నియమించవలను. ఈ విధంగా నియమితుడైన ఆడిటర్ మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగిసే వరకు పదవిలో ఉంటాడు. కాబట్టి సరైన ఆన్సర్ 4 డైరెక్టర్ల బోర్డు తోటి నియమించబడతాడు. క్వశ్చన్ చూసుకున్నట్టయితే కంపెనీ ఆడిటర్గా నియమితుడగుటకు ఈ క్రింది వ్యక్తులలో ఎవరికి యోగ్యత లేదు? 1 కార్పొరేట్ సంస్థ, 2 కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి, 3 కంపెనీకి 1000 రూపాయలకు మించి బాకీ పడిన ఉన్న వ్యక్తి, 4 పైన చెప్పబడిన వారందరూ. సెక్షన్ 223 ప్రకారం కార్పొరేట్ సంస్థలు కానీ, కంపెనీలో పనిచేస్తున్న ఆఫీసర్లు కానీ, కంపెనీలో పనిచేస్తున్న ఆఫీసర్ లేదా ఉద్యోగి యొక్క భాగస్వాముడు కానీ, కంపెనీకి 1000 రూపాయలకు మించి బాకీ పడిన వ్యక్తి కానీ వీరందరూ ఆడిటర్గా పనిచేయుటకు అయోగ్యులుగా ఉన్నారు. కాబట్టి పైన చెప్పినవన్నీ అయోగ్యతలే. కాబట్టి కరెక్ట్ అయిన ఆన్సర్ 4. కంపెనీ ఆడిటర్గా నియమితుడగుటకు ఈ క్రింది వ్యక్తులలో ఎవరికి యోగ్యత ఉంది? 1 కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తికి, ఉద్యోగికి, కార్పొరేట్ సంస్థ, కంపెనీలో 800 బాకీ పడిన వ్యక్తి, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి యొక్క భాగస్థుడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, పైవన్నీ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న భాగస్థుడు కానీ, కార్పొరేట్ సంస్థ, కంపెనీ పనిచేస్తున్న ఉద్యోగి వీరందరూ కూడా అయోగ్యతగా ఉన్నవారే. కాకపోతే 3వ దాంట్లో ఇచ్చినాడు కంపెనీకి 800 బాకీ పడిన వ్యక్తి. కాబట్టి ఇది లేదు. కాబట్టి దీన్ని జవాబుగా ఎంచుకోవచ్చు. 800 కంటే తక్కువగా ఉన్నాడు, 800 బాకీ ఉన్న వ్యక్తిని మనం ఆడిటర్గా నియమించుకోవడానికి ఎటువంటి అభ్యర్థన లేదు. 4వ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ క్రింది వారిలో ఎవరిని కంపెనీ ఆడిటర్గా నియమించరాదు? 1 చార్టెడ్ అకౌంట్, 2 భాగస్వామ్య సంస్థగా ఏర్పడిన చార్టెడ్ అకౌంటెంట్లు, 3 కార్పొరేట్ సంస్థలు, 4 పై వారెవరు కాదు. ఆడిటర్గా నియమించరాదు అన్నాడు కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్లు వీరు నియమించబడతారు. భాగస్వామ్య సంస్థగా ఏర్పడిన చార్టెడ్ అకౌంట్లు కూడా ఆడిటర్గా నియమించబడటానికి అవకాశం ఉంది. కానీ కార్పొరేట్ సంస్థ ఉన్న ఆడిటర్ను నియమించబడటానికి అవకాశం లేదు. కాబట్టి ఆడిటర్గా నియమించరాదు వీరిని. కాబట్టి జవాబు 3 అని చెప్పవచ్చు. క్వశ్చన్ చూసుకున్నట్టయితే కంపెనీ ప్రథమ ఆడిటర్ ఎంతకాలం పదవిలో ఉంటాడు? ఆన్సర్స్: 1 సంవత్సరం, 2 శాసనాత్మక సమావేశం జరిగే వరకు, 3 మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగిసే వరకు, 4 కొత్త ఆడిటర్ నియమితుడయ్యే వరకు. ప్రథమ ఆడిటర్ అన్నాడు. ప్రథమ ఆడిటర్ శాసనాత్మక సమావేశం జరిగే వరకు అని చెప్పవచ్చు. కాకపోతే ప్రథమ ఆడిటర్ కాబట్టి మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగిసే వరకు ఉంటాడు. శాసనాత్మక సమావేశంలోనైతే ఎన్నుకున్నట్లయితే వాడు కొత్తవాడు కాదు. కాకపోతే మనకు ప్రథమ ఆడిటర్ అన్నాడు కాబట్టి ఆడిటర్ల బోర్డు నియమిస్తుంది.
మళ్ళీ మొదటి సాధారణ సమావేశం ముగిసే వరకు. కాబట్టి జవాబు 3గా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ చూసుకున్నట్టయితే సాధారణంగా కంపెనీ ఆడిటర్ ఎవరి చేత నియమింపబడతాడు? 1 కేంద్ర ప్రభుత్వం ద్వారా, 2 వాటాదారులు, 3 డైరెక్టర్ల బోర్డు, 4 కంపెనీ లా బోర్డు. సాధారణంగా చూసుకున్నట్టయితే ఆడిటర్ను కంపెనీలు సంస్థలలో పద్దు పుస్తకాలు తనిఖీ చేయడానికి, కాబట్టి సంస్థ మనోగతిని ఎలా ఉందని, సంస్థలో మోసాలు దోషాలు జరుగుతున్నాయా, యథార్థంగా ఉన్నదా, కాబట్టి పెట్టుబడిదారులు అయిన వాటాదారులైన వారికి తెలియాల్సి ఉంది. కాబట్టి వాటాదారులే ఎక్కువగా ఆడిట్ చేపిస్తారు. కాబట్టి సాధారణంగా కంపెనీ ఆడిటర్లను వాటాదారులే నియమిస్తారు. కాబట్టి జవాబు 2 అని చెప్పుకోవచ్చు. ఆడిటర్ పదవికి తాత్కాలికమైన ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? 1 డైరెక్టర్ల బోర్డు, 2 వాటాదారులు, 3 కేంద్ర ప్రభుత్వం, 4 కంపెనీ లా బోర్డు. జవాబు 1 డైరెక్టర్ల బోర్డు. తాత్కాలికమైన ఖాళీ ఏర్పడినప్పుడు డైరెక్టర్ల బోర్డు ముందుకు వచ్చి తాత్కాలికమైన ఖాళీని భర్తీ చేసింది. కాబట్టి ఎలా ఖాళీ ఏర్పడిందని క్వశ్చన్ ఇవ్వలేదు. కాబట్టి సరైన ఆన్సర్ డైరెక్టర్ల బోర్డు అని చెప్పవచ్చు. ఆడిటర్ రాజీనామా చేయటం వల్ల ఏర్పడిన ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? 1 డైరెక్టర్ల బోర్డు, 2 సాధారణ సమావేశంలో వాటాదారులు, 3 కేంద్ర ప్రభుత్వం, కంపెనీ లా బోర్డు. 4 చూసుకున్నట్టయితే ఆడిటర్ రాజీనామా అన్నాడు. ఇది తాత్కాలిక రాజీనామా కాదు, రాజీనామా చేసిండు. కాబట్టి తాత్కాలిక రాజీనామా ఏర్పాటు చేసినప్పుడు డైరెక్టర్ల బోర్డు నియమిస్తుంది, కానీ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ రాజీనామా కానీ పదవి రీత్యా ఇంకేదైనా కానీ ఖాళీ ఏర్పడినప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో బాధ్యత వహించేవారు వాటాదారులు. కాబట్టి సాధారణ సమావేశంలో వాటాదారులు భర్తీ చేస్తారు. కాబట్టి జవాబు 2. కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ నియమించబడినప్పుడు ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? 1 కేంద్ర ప్రభుత్వం, 2 డైరెక్టర్ల బోర్డు, 3 వాటాదారులు, 4 కంపెనీ లా బోర్డు. కంపెనీ యొక్క మొదటి ఆడిటర్, ప్రథమ ఆడిటర్ డైరెక్టర్ల బోర్డు చేత నియమించబడతాడు. ఆ డైరెక్టర్ల బోర్డుతో నియమించబడిన ఆడిటర్ పదవి వార్షిక సమావేశం ముగియు వరకు ఉంటాడని చెప్పుకున్నాం. ఆ వార్షిక సమావేశంలో ఆడిటర్ను మరలా నియమించకపోతే మరి ఎవరు భర్తీ చేయాలి అని చూసుకున్నట్టయితే ఆ సమావేశంలో మరి నియమించకపోతే 7 రోజులలోపు కంపెనీ కేంద్ర ప్రభుత్వమునకు నోటీసు పంపవలను. అప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరినైనా నియమించవచ్చు. కాబట్టి జవాబు 1 అని చెప్పవచ్చు. ఎందుకు వాటాదారులు ఎందుకు కారు అని అనుకుంటుంటే సాధారణ వార్షిక సమావేశం వాటాదారులే నిర్వహిస్తారు. కాబట్టి ఆ సమావేశంలో వారు ఆడిటర్ను నియమించబడలేదు అని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి వార్షిక సమావేశం వాటాదారులు చేస్తారు. కాబట్టి ఇక్కడ డైరెక్టర్లు లేరు, వాటాదారులు లేరు. సాధారణంగా వాటాదారులు డైరెక్టర్లు అయిపోయిన తర్వాత వాటాదారులే సాధారణంగా నియమించాలి. కాబట్టి ఆడిటర్ నియమించబడలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే సరైనంగా సమాధానంగా మనం ఎంచుకున్నాం. ప్రత్యేక ఆడిటర్ను ఎవరు నియమిస్తారు? 1 ఆడిటర్ల బోర్డు, 2
వాటాదారులు, 3 కేంద్ర ప్రభుత్వం, 4 కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. చూసుకున్నట్టయితే ప్రత్యేక ఆడిటర్ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఒక ప్రత్యేకమైన అవకాశం కేంద్ర ప్రభుత్వంకే ఉంది కాబట్టి ప్రత్యేక ఆడిటర్ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి జవాబు 3. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.